హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో కేవలం మీ దగ్గర ఒక 5 నిమిషాలు టైం ఉంటే చాలు మీకుండే అన్వాంటెడ్ హెయిర్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో మీకు ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా కానీ, లేదంటే అండర్ ఆర్మ్స్లో ఉన్నా కానీ, లేదంటే చాలామందికి అంటే పై లిప్ మీద, అప్పర్ లిప్ మీద అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది. సో అలా ఉన్నా కానీ, లేదంటే చిన్ మీద అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా కానీ, సో ఎక్కడ మీకు అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా కానీ ఈజీగా ఇంట్లోనే ఎటువంటి ఖర్చు లేకుండా 5 నిమిషాల్లో దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేసుకోవచ్చు. సో నేనేం జోక్ చేయడం లేదండి, మీరు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. లైవ్లో రిమూవ్ చేసి చూపిస్తాను. సో ప్లీజ్ ఎక్కడా స్కిప్ చేయొద్దు, ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో దీనికోసం అని చెప్పి ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్లో నేను 1 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను, అంటే పంచదారని యాడ్ చేసుకుంటున్నాను. సో షుగర్ ఎందుకు అంటే కనుక మనం హెయిర్ మీద, ముఖ్యంగా అన్వాంటెడ్ హెయిర్ మీద మనం అప్లై చేయడానికి కొంచెం స్టిక్కీగా ఉంచుతుంది అనమాట. మనం దాన్ని లాగేటప్పుడు అది స్టిక్కీగా ఉండడం వల్ల మనకి ఈజీగా హెయిర్ అనేది బయటకు వస్తుంది. హెయిర్ స్టార్ట్స్ నుంచి, అంటే రూట్స్ నుంచి ఈజీగా బయటకు వస్తుంది. సో అందుకని షుగర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ 1 ఇంచు పసుపును తీసుకున్నాను. కొంచెం వాటర్, అంటే ఒక దాదాపుగా 4-5 టేబుల్ స్పూన్స్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. పసుపు ఎందుకు అంటే కనుక మనకి యాంటీబయోటిక్, అండ్ అట్ ద సేమ్ టైం ఇది మన స్కిన్కి చాలా మంచిది. మనం అట్లా లాగేటప్పుడు కొంచెం పెయిన్ వచ్చినా కూడా మనకి పసుపు ఉంటుంది కాబట్టి వెంటనే అక్కడ కూల్ అయిపోతుంది అనమాట. సో అంతేకాకుండా యాంటీసెప్టిక్ కాబట్టి మనకి స్కిన్ రెడ్డిష్గా రావడం అలా ఏమీ ఉంచకుండా మన స్కిన్ని మంచిగా మాయిశ్చర్గా ఉంచి హెల్ప్ చేయడానికి పసుపు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని నేను స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ని నేను ఇక్కడ స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా వీటిని బాయిల్ చేసుకుంటున్నాను. సో బాయిలింగ్ ఎంతసేపు చేయాలి అని చెప్పి మీకు డౌట్ వస్తుంది. మనకి షుగర్ ఉంటుంది కదండి, సో ఆ షుగర్ అనేది కొంచెం స్టిక్కీగా రావాలన్నమాట. అంటే మనము పాకం పడతాము అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా, సో అలా కొంచెం అది దగ్గరకు వస్తుంది అనుకున్నంతసేపు దాన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. అలా బాయిల్ చేసుకున్న తర్వాత మనకి కాఫీ పౌడర్ ఉంటుంది కదా, సో బ్రూ కాఫీ పౌడర్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా? ఇక్కడ నేను కాఫీ పౌడర్ని యాడ్ చేసుకొని నీట్గా కలుపుకుంటున్నాను, అంటే నీట్గా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో కాఫీ పౌడర్ అనేది మన స్కిన్కి చాలా మంచిది. అంతేకాకుండా అన్వాంటెడ్ హెయిర్ మంచిగా రిమూవ్ అయినప్పుడు అక్కడ మన స్కిన్ అనేది, అంటే మన స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, సో అవి డ్యామేజ్ అవ్వకుండా మంచిగా వాటిని రిమూవ్ చేసి డ్యామేజ్ స్కిన్ సెల్స్ని మనకి అక్కడ లివింగ్ సెల్స్ ఏర్పడటానికి ఇక్కడ ఈ కాఫీ పౌడర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మన స్కిన్ మీద ఉండే సన్ ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేసి మన స్కిన్లో ఒక గ్లోని యాడ్ చేయడానికి కూడా కాఫీ పౌడర్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మీరు ఈ ఒక్కదాన్ని యూజ్ చేసుకోవడం వల్ల అన్వాంటెడ్ హెయిర్ పోవడంతో పాటుగా మీ స్కిన్ మీద ఉండే ట్యాన్ కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే ఒక్క దెబ్బకి 2 పిట్టలు అంటారు కదా, సేమ్ అలాగేనండి. ఈ ఒక్కటి మీ స్కిన్ గ్లోకి యూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం హెయిర్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నేను నా ఫేస్ మీద ఇప్పుడు అప్లై చేసుకుంటున్నాను. నా ఫేస్ మీద ఇక్కడ అంటే చీక్స్, ఇయర్ కింద కొంచెం అన్వాంటెడ్ హెయిర్ ఉంది. అంతేకాకుండా కొంచెం అప్పర్ లిప్ మీద కూడా అన్వాంటెడ్ హెయిర్ ఉంది. నేను ఇక్కడ మీకు చూపించడం మర్చిపోయాను. సో అప్పర్ లిప్ మీద లైట్గా చిన్నగా బేబీ హెయిర్ లాగా ఉందన్నమాట అన్వాంటెడ్ హెయిర్. అంతేకాకుండా చీక్స్ సైడ్ కూడా చాలా అన్వాంటెడ్ హెయిర్ ఉంది. దీన్ని ఏం లేదు, ఇక జస్ట్ ఇలా మనం ఫేస్కి నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫేస్కి చూపిస్తున్నాను అని చెప్పి ఓన్లీ ఫేస్ అనే అనుకోవద్దు, అండర్ ఆర్మ్స్లో కూడా సేమ్ ఇలాగే అప్లై చేసుకోండి. అంతేకాకుండా మీకు లెగ్స్ మీద అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా, సో మీ లెగ్స్ మీద కూడా ఇలాగే అప్లై చేసుకోండి. హ్యాండ్స్ మీద కూడా మీరు చక్కగా నీట్గా ఇలాగే అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనం ఒక 5 నుంచి 8 నిమిషాలు అలా ఉంచుకుంటే ఇది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. కానీ స్టిక్కీగా ఉంటుంది అనమాట. ఇట్లా మనం చేయి పెట్టినప్పుడు వెంటనే మనకి అతుక్కుంటున్నట్లుగా ఉంటుంది అనమాట.
మీ దగ్గర టిష్యూ పేపర్స్ ఉన్నా కానీ లేదంటే మనకి పేపర్స్ ఉంటాయి కదా, పిల్లల బుక్ పేపర్స్ ఉంటాయి, వైట్ పేపర్స్. సో అలా వైట్ పేపర్ తోటి తీసుకొని ఇలా చక్కగా దాని మీద అట్లా అతికించినట్లుగా పెట్టేసేయండి పేపర్ని. అలా అతికించినట్లుగా పెట్టేసేసి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా అతికించినట్లుగా పెట్టేసేసి కింద నుంచి అట్లా లాగేసేయండి. కొంచెం అంటే మనకి హెయిర్ బయటకు వస్తున్నప్పుడు కొంచెం పెయిన్ అనేది సహజంగా ఉంటుంది కదా, మనకి అంతే పెయిన్ ఉంటుందన్నమాట కొంచెం. బట్ ఇది మనకి ఎటువంటి వ్యాక్స్ అనేది లేకుండా, రూపాయి అనేది ఖర్చు లేకుండా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. కాబట్టి ఇక ఈ కొంచెం పెయిన్ అనేది మనం లెక్కలో వేసుకోకూడదు. మనకి ఇది మొత్తం కూడా రిమూవ్ అయిపోయిన తర్వాత ఫేస్ అనేది చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి ఇంకా ఎటువంటి హెయిర్ అనేది మన ఫేస్ మీద ఉండదు, చాలా క్లియర్గా ఉంటుంది. అంతేకాకుండా అట్ ద సేమ్ టైం మీ ఫేస్ మీద ఉండే ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఫేస్లో ఒక మంచి గ్లో అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇలా అప్పర్ లిప్ మీద ఉన్న హెయిర్ని, ఇంకా చిన్ మీద ఉన్న హెయిర్ని, చీక్స్ మీద ఉన్న హెయిర్ని ఇలా పేపర్ తోటి మనము ఒక పేపర్ తీసుకుంటే దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఈజీగా మనం అట్లా అంటే చాలా వచ్చేస్తుంది అనమాట. నేను మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఇట్లా అనుకుంటుంటే కొంచెం నాకు పెయిన్ వస్తుంది, మీరు నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో కొంచెం పెయిన్, తట్టుకోలేనంత పెయిన్ కాదు, మళ్ళీ భయపడొద్దు, కొంచెమే ఉంటుంది పెయిన్. దీన్ని బాయ్స్ అయినా యూజ్ చేయొచ్చు, ఇంకా మా అమ్మాయిలు లేడీస్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేయడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండదన్నమాట. పూర్తిగా హెయిర్ మనం ఇప్పుడు రేజర్ పెట్టి కట్ చేసుకుంటే మనకి పైనే కట్ అవుతుంది, కానీ దాని రూట్ అనేది అంతే ఉంటుంది హెయిర్ది. కానీ దీన్ని మనం అట్లా చేసుకోవడం వల్ల రూట్స్ నుంచి హెయిర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. బయట రకరకాల వ్యాక్స్ అనేవి మొత్తం వేయించుకుంటూ ఉంటారు, ఇంకా అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ కోసం అని చెప్పి ఎన్నో రకాల బయట నుంచి ఆన్లైన్లో స్ప్రేస్ అని చెప్పి నేను చాలా ఈ మధ్య చూశాను. సో అవన్నీ కూడా అవసరం లేదండి. ఈ ఒక్కటి చేసి చూడండి, మీకు శాశ్వతంగా అన్వాంటెడ్ హెయిర్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఇలా చేసి చూడండి. ఏముంది, జస్ట్ షుగరు, పసుపు, కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకోవడం, అందులో కాఫీ పౌడర్ మిక్స్ చేయడం, మనకు చక్కగా ఎక్కడ హెయిర్ ఉంటే అక్కడ ఉంచేసుకొని ఒక 5 నుంచి 8 నిమిషాలు ఉంచేసేయడం, పేపర్ పెట్టి అలా పీల్ తీసేయడం అనమాట. ఈజీగా ఉంది. సో ఇప్పుడు నా ఫేస్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. మన ఫేస్ మీద హెయిర్ ఉన్నప్పుడు మన ఫేస్ అనేది అంత క్లియర్గా ఉండదన్నమాట. ఎప్పుడైతే మన ఫేస్ మీద హెయిర్ అంతా వెళ్ళిపోతుందో మన స్కిన్ చాలా సాఫ్ట్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది, చాలా క్లియర్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది. సో చాలామంది లేడీస్లో కూడా అప్పర్ లిప్ మీద చాలా హెయిర్ ఉంటుంది, ఇంకా చిన్ మీద చాలా హెయిర్ ఉంటుంది. సో ఇది ద బెస్ట్ టిప్ అండి, ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, సూపర్ రిజల్ట్ ఉంటుంది. సో నేను ఇప్పుడు నీట్గా ఒక తడి క్లాత్ తోటి తుడిచేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి నా ఫేస్ కలర్ కూడా వచ్చిందనమాట, బిఫోర్కి ఆఫ్టర్కి చాలా బాగా బ్రైటన్ లుక్ వచ్చింది. అట్ ద సేమ్ టైం హెయిర్ కూడా రిమూవ్ అయిపోయింది. నాకు చాలా చాలా నచ్చింది ఇది పర్సనల్గా, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. దీన్ని ఒక్కసారి మీరు ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.